పెళ్ళైన కొత్తలో బానే ఉండదా? అంత బాగుంది. ఎందుకంటే ఇష్టపడి చేసుకున్నాం. ఇద్దరం కలిసి హౌస్ కూడా తీసుకున్నామండి. ఓకే, హౌస్ కూడా తీసుకున్నాం ఇద్దరం. మేము సొంతంగా హౌస్ తీసుకున్నాము. హౌస్ మంచిగా ఉన్నాము. మళ్ళీ ఆమె కన్సీవ్ అయిన తర్వాత ఆమె పనిచేసే నియర్ బై వచ్చాము. ఎందుకంటే మాకు బాబుని చూసే వాళ్ళు లేరు ఎవరు ఇంట్లో. ఆమె ఒక డ్యూటీ లేట్ అయినా చేసినా దగ్గర ఉందనుకోండి, ఆమె కూడా రిస్క్ ఉండదు. బాబుని మంచిగా చూసుకోవచ్చు ఇద్దరం కలిసి అనేసి. ఇప్పుడు లేడీ సేఫ్టీయే మనం చూసుకుంటాం కదండి. ఎక్కడో పాపం ఆమె అలసిపోతుంది. ఒక్కోసారి 6కి కూడా డ్యూటీస్ ఉంటాయి. ఎలక్షన్ టైంలో 4కి కూడా వెళ్తుంది. నాకు తెలుసు. నాకు పోలీస్ అంటే ఇష్టంతోనే చేసుకున్నాను నేను మ్యారేజ్. యాక్చువల్గా నేను అవ్వాలనుకున్నాను. నాకు యూనిఫామ్ డిపార్ట్మెంట్ అంటే నాకు చాలా ఇష్టం. ఆమె జాబ్ పరంగా నేను ఎలాంటి సపోర్ట్ అయినా ఇస్తాను ఆమెకి. కానీ జాబ్ అయిన తర్వాత కూడా నాకు రెస్పాన్స్ సరిగా ఇవ్వట్లా ఈ మధ్య. ఆమె టైమింగ్స్ నాకు తెలుసు. పెళ్ళైన కొత్త నుంచి ఈ రకం బిహేవియర్ ఉండేదా? అంటే పెళ్ళైన స్టార్టింగ్లో లేదు సార్. స్టార్టింగ్లో లేదు. బాగానే ఉండదు, మంచిగా ఉండింది. రాకపోకలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, రాకపోతే మీ ఇంటికి రావడము, అంటే మీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, మీ ఇంటికి రావడం అంతా సవ్యంగానే ఉండేది. ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. డిస్టర్బెన్స్ ఏం లేదండి. పిల్లవాడు పుట్టేంత వరకు బాగానే ఏంటంటే మేము ఎప్పుడన్నా వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళేవాళ్ళము, చేసేవాళ్ళము, వాళ్ళు వచ్చేవాళ్ళు. ఓకే, బాగానే ఉంది. అయితే ఏంటంటే ఒక విషయం చెప్పాలంటే మధ్యలో ఏమైందంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి పంపించాను సార్. పంపిస్తే వాళ్ళు ఉండేది మాదన్నపేట, సైదాబాద్ మాదన్నపేట. మీది ప్రాపర్? మాది కావాలండి, నెల్లూరు జిల్లా కావాలి.